కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హై టెన్షన్గా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు సిబ్బంది. కోటా ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 24 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. 1000కి మించి తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థుల ఓట్లతో రెండో ప్రాధాన్యత గుర్తించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5110 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయన మొత్తం 75,675 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు, ప్రసన్న హరికృష్ణ 60,419 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్లు తనకే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజురెడ్డి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో వచ్చిన లీడ్కు రెండో ప్రాధాన్య ఓట్ల లీడ్ కూడా కలిసి తాను విజేతగా నిలవబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు అంజురెడ్డి. మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయితే అందులో మెజార్టీ ఓట్లు తనకే వస్తాయంటున్న అంజురెడ్డితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠను రేపుతుంది. ఇప్పటికే 3 అభ్యర్థులు మాత్రమే ఫీల్డ్లో నిలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఎలిమినేషన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే మూడో అభ్యర్థి కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ. ఎందుకంటే కోటా ఓటు నిండాలంటే 111,672 ఓట్లు రావాలి. ప్రజెంట్ మనకు లీడ్లో ఉన్న ఈ 3 అభ్యర్థులు లీడ్లో ఉన్న బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మనతో పడినారు. సార్, ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్లో చూస్తుంటే ఎట్లా ఉండే సార్ ఓటింగ్ షేర్? దగ్గర 30 మంది ఎలిమినేషన్ చేయడం జరిగింది. దాంట్లో బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీకి పడతా ఉన్నాయి, మాకు పడతా ఉన్నాయి. మోదీ గారు చూసి, కిషన్ రెడ్డి గారు చూసి, బండి సంజయ్ గారు చూసి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు చూసి, ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ భారతీయ జనతా పార్టీ కలెక్టివ్గా పనిచేసినందుకు, అవినీతి లేకుండా ఉండడానికి, ఇన్కమ్ ట్యాక్స్ పేవర్స్ ఇవన్నీ చూసి బ్రహ్మాండంగా మేధావులు ఆలోచన చేసి ఓటేశారు. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు కింద ఉన్న ఓట్లు, ఇప్పుడు మీరు చెప్పిన 30 మంది కూడా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, 100 ఓట్ల లోపు ఉన్న వాళ్ళు, తర్వాత 1010 పైన ఉన్న వాళ్ళు ఒక 3 మాత్రమే ఉన్నారు. రవీందర్ సింగ్ కావచ్చు, తర్వాత శేఖర్ రావు కావచ్చు, తర్వాత ముస్తాక్ అలీ కావచ్చు. ఆ 3 నుంచి మీకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? రవీందర్ సింగ్ గారు ఆల్రెడీ ఆయనకి వేసిన ఓటు మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీకి పడ్డది. శేఖర్రావు గారు వేసిన ఓటు అలా 60-70% మాకు వస్తాయి. సో ముస్తకా విషయంలో తీసుకుంటే వాళ్ళు ముస్తకా దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాఫ్ చాలామంది మాకు ఓట్లు వేసారు. అంటే మీరు అనుకుంటున్నారా ఎట్లా, ఏమన్నా ఎనాలిసిస్ ఉందా దీనికి? వాళ్ళు నాడి చూస్తేనే చెప్పగలుగుతారు. డాక్టర్ నాడి చూసి ఎట్లయితే చెప్తారో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి, ఆయనకు మాకు 6,000 తేడా ఉంది. ఆ తేడాతో పాటు ఇంకా పెరుగుతూ ఉన్నదే కానీ ఎక్కడ తగ్గుతలేదు. ఓకే, ఇప్పుడు నరేందర్ రెడ్డితో కూడా మేము మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే, ఈ 3 నుంచి నాకు మెజారిటీ ఓట్లు వస్తాయి, 6,000 లీడ్ ఏదైతే దీంట్లో కవర్ చేస్తా, ప్రసన్న హరికృష్ణ వచ్చినప్పుడు నాకు లీడ్ వస్తుందని ఆయన చెప్తున్నాడు. మీ అంచనా ఏంటి? ప్రసన్న హరికృష్ణకు ఆయనకు ఈయనకు అస్సలు పడరాదు. ఇద్దరు సేమ్ పార్టీ టికెట్ అడిగారు, ఇద్దరు అన్ని పార్టీలు తిరిగారు. అసలు ఈయన క్యాండిడేట్ ఆయన అంటే నచ్చదు. 100% మాకే పడుతుంది. ఇంకా అంతకన్నా 60,000 పైచిలు కోట్లు ప్రసన్న హరికృష్ణ దగ్గర ఉన్నాయి. అందులో సెకండ్ ప్రియారిటీ ఎన్ని వేసి ఉంటారు అందాదా? ఎందుకంటే 60కి 60,000 అయితే వేయరు, కొన్ని మాత్రమే సెకండ్ ప్రియారిటీకి తీసుకుంటారు కదా. ఉన్న సపోజ్ ఉదాహరణ 40,000 అనుకుంటే అందులో మీరు ఎంత తీసుకోగలుగుతారు? మేమైతే ఏమనుకున్నాం అంటే 60% మాకు వస్తాయి. 60% వస్తాయి. ఈ 15,000 మాకు ఇంచుమించుగా 8,000, 9,000 రావడం జరుగుతుందని అనుకుంటున్నాం. దాంతోనే మాకు ఇంకా మెజార్టీ పెరుగుతూ ఉంటుంది. మెజార్టీ పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు అందుకోలేకపోతారు. దానివల్ల ఇదే నిదర్శనం అంత కనిపించేది. ఫస్ట్ ప్రియారిటీ అయ్యేసరికి మీకు 5,110 ఉండే కదా, ఇప్పుడు ఎంత అయిందండి మెజారిటీ ఇప్పుడు ఈ సెకండ్ ఎలిమినేషన్ తర్వాత? ఇప్పుడు ఇంచుమించుగా ఒక 800 దాకా, 700-800 దాకా మాకు పెరిగింది. అంటే దాన్ని బట్టి నేను సుమారు 6,000 వరకు రావచ్చని చెప్తా ఉన్నాను. ఇప్పటికీ 6,000 లీడ్లో ఉన్నారు మీరు. ఓకే, అంటే మిమ్మల్ని దాటాలంటే సెకండ్లో ఉన్న వాళ్ళు ఈ 6,000తో పాటు ఇంకా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అది జరిగే అవకాశం ఉండదని వాళ్ళు చెప్తున్నారు. ఇంపాసిబుల్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపే వేసారు అందరూ. కాంగ్రెస్ వైపు వేస్తే ఆయన సెకండ్ ఎందుకు వస్తాడు? రాడు. ఇదే నిదర్శనం అంతకన్నా వచ్చి. ఒకటి చెప్పండి సార్, నాకు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్లో మనకు శాసన మండలి ఏర్పాటైన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎన్నుకుంటా ఉన్నారు. గతంలో జీవన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉండే గెలిచాడు. ఆయనకంటే ముందున్న నారదాస్ లక్ష్మణరావు కావచ్చు, స్వామిగౌడ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో
ప్రతిపక్షం నుండి గెలిచి తర్వాత అధికారంలోకి వచ్చారు ఆఫ్కోర్స్. ఇప్పుడు మీరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగానే ఉన్నారు. అది రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? రిపీట్ అయితే పట్టభద్రులు మీ నుంచి చాలా ఆశిస్తున్నట్టు అనుకోవచ్చు మేము. అది 100% రిపీట్ అయితే పట్టభద్రులు ఏదైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళకు ఆలోచనగా మేమైతే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చినామో కమిట్మెంట్లు అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని వాళ్ళు మా పని చేసినంత వరకు వాళ్ళు మెడల్ వచ్చి పని చేస్తాం. ఎందుకంటే మాకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, ఇబ్బందే లేదు. 100% మేము పని చేయడానికి రెడీ ఉన్నాం. ఓకే, టీచర్ ఎమ్మెల్సీ ప్లస్ ఇది కలిపితే 2 ఎమ్మెల్సీలు అవుతారు మీరు గెలిస్తే. ఎందుకంటే ఆల్రెడీ మీ అంచనా కూడా అట్లే ఉంది, లీడ్స్ కూడా అట్లే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజమైతే 2 ఎమ్మెల్సీలు అవుతారు. ఆల్రెడీ 4 ఎంపీలు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు. మీరు ఉత్తర తెలంగాణ నుంచి మీ బలం పెరగడం వెనుక ఏం కారణం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూడండి, టీచర్ ఎమ్మెల్సీ అవుట్ రైట్ మేము గెలిచినాం, అదే నిదర్శనం. ఇది రెండోది గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఫ్లో వచ్చింది ఆల్రెడీ. అరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లేని నెరవేర్చాలి, బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కొట్టాలి. అవినీతి లేని రాజ్యం అంటే భారతీయ జనతా పార్టీ కాదు. కలెక్టివ్గా ముందుకు పోవాలంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి భయం భక్తి లేకుండా పోతా ఉన్నది. ఇచ్చిన కమిట్మెంట్ లేదు, ఫుల్ఫిల్ చేయలేదు. 100% మేము గెలవబోతాం. టీచర్ ఎమ్మెల్సీలో ఏకపక్షంగా పడ్డాయి ఓట్లు, కానీ ఇది కొంత గందరగోళానికి ఫ్లక్చువేషన్స్ అవుతూ వస్తున్నాయి. మీకు మొదటి ప్రాధాన్యతనే ఎందుకు లీడింగ్ రాలేకపోయింది అనుకుంటున్నారు? మీరు చూస్తూ ఉన్నారు యాక్చువల్ ఏంటంటే కల్చరు ఇప్పుడు మిక్స్డ్ కల్చర్లో వచ్చింది. దానికి ఏం లేదు, మిక్స్డ్ కల్చర్లో వచ్చినా కానీ మేమే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం, నెంబర్ 1 వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మాకు కొన్ని బాగా రిజెక్టెడ్ ఓట్లు ఏవైతే 28,000 ఓట్లు రిజెక్టెడ్ ఉన్నాయో అందులో దాదాపు మాకు సగం పైన రిజెక్టెడ్ ఉన్నాయి. ఇంకా అది ఉంటే ఇంకా 20,000 మెజార్టీతో ఉంటుంది. మీరు మొదటి 5 రౌండ్లు మీరే లీడ్లో వచ్చారు, మళ్ళీ 6, 7, 8, 9 వరకు కొంత తగ్గిరు. మీరు 3వ ప్లేస్ కూడా వేరు ఒకసారి. అంటే ఏదైనా ప్రాంతాల వారికి వచ్చింది? ఎక్కడ పోలే ప్రతి రౌండ్లో మేమే ఉన్నాం. రౌండ్కు ఏదైతే 200 చిల్లర, ఒక దాంట్లో 800, ఓ దాంట్లో 3 రౌండ్లో ఓ దాంట్లో వాళ్ళకు 211 వచ్చినాయి, ఇంకో దాంట్లో 578 వచ్చినాయి, ఇంకో దాంట్లో 616 ఏమో వచ్చినాయి. తర్వాత మేమే మళ్ళా 9, 10, 11 మేమే మెజార్టీలో ఉన్నాం. అందుకోసానికి 5,000 మాకు రావడం జరిగింది. మేము ఎక్కడ తగ్గలేము, గెలుస్తామని 100% ఉంది. ఇది అంజిరెడ్డి అయితే స్వయంగా చెప్తా ఉన్నారు. ఈసారి బీజేపీ ఎన్నికల్లో ఈరోజు కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక చూస్తే తాము బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండి గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళి కావచ్చు, జరగబోతున్న కౌంటింగ్ సరళి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే తన విజయం ఖాయమని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.